నాకు యాక్చువల్గా మీతో ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. బట్ చేసిన 3 ఎపిసోడ్స్కే నాకు కొంత క్యూరియాసిటీగా ఉంది. మీరు ఇంతలా మారడానికి మీరు చెప్పారు ముందు పొలం పని చేసేవాడిని, తర్వాత ఇంతవరకు వచ్చానని. అలా మారడానికి ఏదో ఒక బలమైన రీజన్ ఉంది అని నాకు అనిపించింది మీతో. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ ఇది. సో వేరే మీరు మోటివేషన్ కాకుండా వేరే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీ లైఫ్లో జరిగిన ఏంటి దీనికి కారణం అలా మారడానికి తెలుసుకోవాలని. చాలా వీడియోలు కూడా ఇచ్చాను, కానీ అన్ని ఇచ్చలేదు, అన్ని ఇవ్వలేదు, కొన్ని ఇచ్చాను. ఓకే, ఎక్సలెంట్కి వచ్చింది. ఎందుకంటే నేను మార్చింది ఎవరు అంటే నేనే, నేను మార్చుకున్నాను. కాబట్టి ఎందుకు జరిగిందంటే నేను హ్యాపీగా చదువుకుంటూ ఉన్నాను. మా ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత నాయన అక్క మ్యారేజ్ రేపు అనగా ఈరోజు చనిపోయింది మా అక్క. కానీ అదే అక్క ఇప్పుడు మళ్ళీ వచ్చిందిలే, నాకు ఆత్మ చూపించింది. ఉంది మా అక్క ఒకటి ఉంది ఇప్పుడు, అదే పేరు కలిగిన సుగుణ అనే అక్క మళ్ళీ నాకు ఆత్మ చూపించింది. అన్మ్యారీడ్ పర్సనే, ఆమె హ్యాపీగా మేము మాట్లాడుకుని హ్యాపీగా ఉంటాం. కానీ అప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే హార్ట్ అటాక్ వచ్చింది, పెళ్లి చేసినాడు. 12 రోజులని సెట్ అయింది నాకు మ్యారేజ్. వాళ్ళ ఫ్రెండ్ కూతురు బట్టి పట్టేసినాడు. అలా అయిపోయింది. తర్వాత నా జీవితము ఏంది, ఇలా చనిపోయిన తర్వాత ఇది పరిస్థితి ఏంది అని ఏడ్చుకుంటూ ఉన్నాను. ఏడుస్తూనే ఉన్నాను. నాకు ఆర్ట్స్ అంటే నచ్చదు, నువ్వుగంటే నచ్చదు, వానంటే నచ్చదు, ఎండంటే నచ్చదు. కానీ దాంట్లో పుల్లాడాలి, ఇంకా తప్పదు. వ్యవసాయం ఉంది మాకు, బండి, ఎద్దులు, గేదెలు, ఆవులు ఉన్నాయి. అన్నీ చూసుకుంటా సిగ్నాన్ని ఏడ్చుకొని చేశాను. ఏడ్చి నాకు ఇది కాదు ఆలోచన. నేను అనుకున్నది ఆ జీవితం కాదు. సులభంగా అంటే నేను ఒక ఉద్యోగం టీచర్ అవ్వాలని ఆశ నాకు. టీచర్ అవ్వాలని 9th క్లాస్ నుంచి ఆలోచన అనమాట. ఎందుకంటే మాకు ఒక టీచర్ ఉన్నాడు, రఘునాథ్ రెడ్డి అని ఒక టీచర్. ఆయన ఇంటికాడ పేరు కూడా చెప్తాను, ఎందుకంటే గర్వంగా చెప్తాను. ఆయన వల్ల నేను చాలా ఎదిగాను. ఆయన మాటలు నాకు గుర్తొస్తుంటుంది. ఆయన ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వస్తాడని నాకు తెలియదు. ఇంటికి అక్కడికి వచ్చినటువంటి బుక్ తాకడం వచ్చింది, రెడీ అంటాడు. ఆయన వచ్చి వస్తాం మేము. ఆయన అంటే భయం, ఆయన లీవ్ అంటే ఆ రోజు ఎంజాయ్, మాకు ఫ్రీ వచ్చింది. ఆయన ఏం చేస్తాడంటే బోర్డు మీద అంతే చూడకుండా అన్ని నీట్గా చెప్తాడు. చెప్పేటప్పుడు వినాలి, వినేసిందే నోట్స్ రాయాలి. ఆయన రూల్ ఏంది, ఆయన చెప్పింది వినాలి, బాగా డౌట్ ఉంటే అడగాలి, చెప్పిన వెంటనే నోట్స్ రాయాలి, వెంటనే రాయాలి. 5 minutes టైం ఇస్తాడు, రాసేయాలి దాన్ని. అప్పుడే మైండ్లో దించేస్తాడు ఆయన, మైండ్లో కూర్చొని పెట్టేస్తాడు దాన్ని. అప్పుడా నుంచి నాకు టీచర్ అనే ఆలోచన వచ్చింది. కేజీఎఫ్లో కూడా టీచర్ చేసిన, ఎక్కడికి పోయినా సగమే నాకు దొరకలే. నాకన్నా తక్కువ స్థాయిలో చదివిన వాళ్ళు కూడా, అంటే తక్కువ యావరేజ్ చదివిన వాళ్ళు కూడా టీచర్ అయినారు. అప్పుడు కూడా ఏడ్చాను. అంటే ఏడ్చి 1 year ఏడ్చితే ఏమొస్తుంది అని ఆలోచించినాను. ఏడిస్తే కాదని 10 years దాని వ్యవసాయంలో పొల్లాడాను. అంటే అక్కడ ఎందుకు పుట్టిందంటే ఫాదరు, మా తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయర్, వాడు ఆనందంగా జీవిస్తున్నాడు. నా జీవితం ఇది కాదు, మనం కూడా ఎదగాలి. ఎందువల్ల కాదు, చనిపోవాలని ఆ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను నేను. ఎవరికి తెలియదు అది. నేను మాత్రం మా భార్య పిల్లలు కూడా నేను చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. నేను వీడియోలు చూసి తెలుసుకోవాల్సింది వాళ్ళప్పుడు. చేశాను. కానీ నాలో చనిపోవాలనే ఆలోచన సగం రైతులు మారింది. ఈ పిల్లకాయలు అన్యాయం అయిపోతారు, ఏమి అన్యాయం అయిపోతుంది, మనం ఎందుకు చావాలి అనే ఆలోచన పుట్టింది. ఏదో ఒకటి చేద్దాం, మనకి తెలుసు కదా, వ్యవసాయం తెలుసు నాకు, మా నాయనతో కూడా చేసేవాడిని అప్పుడు చదువుకుంటూ. కాబట్టి వ్యవసాయంలో దిగాను, చేశాను. 10 సంవత్సరాలు కింద 2 బెడ్రూము, బాత్రూము, ఇల్లు, హాలు, కిచెను, వరండా, పాల్కని అన్ని పెట్టి ఇల్లు, అందమైన ఇల్లు ఒకటి కట్టాను వ్యవసాయంలో చేస్తూ. అప్పుడు నాకు తెలిసింది కష్టపడితే వస్తున్నది, కష్టం కాకుండా మార్గలేదు ఉంది అని ఆలోచన విధానం నాలో పుట్టుకొచ్చింది. నేను ఫ్రెండ్షిప్తో తిరగను, ఏ అలవాట్లు ఉండవు నా దగ్గర. మందులు తాగేది, తిరగడము, వాళ్ళు ఇప్పుడు నేను పుట్టినవాడు కూడా నిలపుతున్నాడు ఆన్స్ అనేసి. అలా ఉంది. నాకు ఏ అలవాటు లేదు, నాకు లేదు, మా బ్రదర్కి లేదు, మా తమ్ముడికి లేదు. అది పుట్టుకుతో రాలే మాకు. మేము తాగే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్తో కూడా, అంటే మామూలు చదువుకున్నాం, బీడీలు తాగినారు, సిగరెట్లు తాగినారు, వాళ్ళతో కూడా చదువుకున్నాం. మాకు అది రాలది. కాలాట ఉన్నది. ఆలోచన విధానం చూడు, కారణం ఏంటంటే టీచర్ అవ్వాలనే ఆలోచన ఉంది కదా నాకు, కాలేకపోయినాను కదా. అపోలో హాస్పిటల్లో కూడా రిసెప్షన్ లిస్ట్గా సెలెక్ట్ అయ్యాను చెన్నైలో. అక్కడ కూడా సాయంత్రానికి మా అమ్మకి ఒళ్ళు బాగాలేదని వచ్చేసాను. తర్వాత ఆర్టీసీ డిపోలో మేనేజర్ అవ్వాలని ఒక ఆలోచన ఉండి అప్లై చేస్తే ఫాదర్ చనిపోయినాడు. ఆ టైంలో అది పోలేకపోయినాను. అన్నీ సగమే నాకు జీవితం సారలేదు. అంటే అక్కడ పుట్టింది కసి. ఇంకా ఉద్యోగం అనేది పక్కన పెట్టేశా. ఉద్యోగం కాదు నాకు, ఇంకా ఉద్యోగం రాదు, దాన్ని వదిలే. ఇంకా ఏది మనకి అందుబాటులో లేదు, ఇంకా వయసు దాడుతూ ఉంది, మనం ఏదో ఒకటి సాధించాలి అని ఆలోచన పుట్టాను. సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది, నిలిపించాము, గెలిచాము భారీ మెజార్టీలో. అక్కడి నుంచి తెల్లజట్ట అనేది, అంతకుముందే తెల్లజట్ట అంటే ఇష్టం, అక్కడి నుంచి పుట్టింది. ఈ షర్ట్ ప్యాంట్ తీయకూడదు, సులభ మార్గంలో చేయాలి అని పూజల్లో దేవుళ్ళ దగ్గర నేను అడిగేవాడిని, పూజలు చేస్తూ మంత్రాలు చేస్తూ. ఎస్, అప్పుడు ఇప్పుడు కూడా నమ్ముతాను. ఎందుకంటే ముక్కోటి దేవతల అనుగ్రహం నా దగ్గర ఉందండి, నేను పొందాను. ఆ శక్తి నాకు తెలుసు. వాళ్ళు చూపించిన దారి విశ్వశక్తి దారి. నేను చేసింది ఫస్ట్ అదే, పూజలే. నేను అక్కడ అడిగినాను, డబ్బు అడగలే వాళ్ళని, నాకు ఒక మంచి దారి కావాలన్నాను. ఎవరు లేని దారిలోకి పోవాలి, సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి. నేను ఈ 10 అయ్యే లోపల నాకు ఒక దారి పట్టించమన్నాను. సర్పంచ్ 10 అయ్యే లోపల నాకు దారి చూపించేసినారు. ఈ దారి అందరూ ఆశ్చర్యపోయే దారి పట్టుకున్నాను. ప్రతిదీ సక్సెస్ వచ్చింది నాకు. అంటే నాలో ఉన్న మొండి పట్టు, ఇంట్లో తప్ప బయట బాను కూర్చున్నానంటే ఇంట్లోనే
రాయడం పట్టడం అంటే కసి పుట్టింది నాలో. అంటే దీనికంతా ఏంటంటే మా తమ్ముడు ఎంప్లాయరు, నేను కష్టపడుతున్నాను, ఈ కష్టపడకూడదు అనే ఆలోచన పడింది. ఇంక ఉద్యోగం అనేది పక్కన పెట్టి ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి చేద్దాం, మన వల్ల అవుతుంది అనే ఆలోచన పుట్టాను. అందువల్ల అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నా శిష్యులు ఉన్నారు, నాకు ఎక్కడికి పోయినా పలకరించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడ దిగితే చాలు చుట్టుకుంటారు, నన్ను దగ్గరికి వస్తారు. గురుగారు నమస్తే, అబ్బా డైరెక్ట్గా చూస్తాం మిమ్మల్ని అనేవాళ్ళు బోల్డ్ మంది, సెల్ఫీలు దిగేవాళ్ళు బోల్డ్ మంది. ఎంత ఆనందం నాకు. ఒక పల్లెటూరు బల్లి, పల్లెటూరులో మూల ఉన్నవాడిని ఈరోజు అన్ని సిటీలో ఉన్నానంటే దానికి కారణం అంటే నాలో ఉన్న మొండి పట్టు, ఆ కసి. ఇంకా ఫాదర్ లేడు, ఆ అమ్మ ఉంది, అమ్మను పట్టుకొని పీకిలాడాలి, ఇంక వ్యవసాయం చేస్తే ఎన్నాళ్ళు జీవిస్తామని ఆలోచన పుట్టాను. ఆలోచన విధానం దీనికి అన్నిటికీ నేను చెప్పేది దేనికైనా ఒకటే అండి, ఆలోచన మార్చాలి. అంటే ఆ కసి పుట్టింది నాకు. మా తమ్ముడు ఎంప్లాయరు, నేను ఇంకా ఎలాగైనా నేను డబ్బు అనేది సంపాదించుకుంటేనే కదా మనం కూడా సాధించగలమా అని కసి పుట్టింది. ఆ మొండి పట్టు నన్ను తీసుకొచ్చింది. అందుకే పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు, తిరుగు మాత్రం లేదు. ఎవడైనా సరే పట్టుదల ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఓర్పుతో ఉండాలి. రాలేదనేది మర్చిపోవాలి, ఆటోమేటిక్ తీసుకెళ్తుంది మనం. అంటే అలవాట్లు ఇంతకుముందు వీడియోలు చేసినాం కదా, అలవాట్లు మార్చుకుంటూ ఇలా చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నా అలవాట్లు మార్చుకున్నాను. ఈరోజు నా జీవితమే మారిపోయింది, హ్యాపీగా ఉన్నాను కదా. చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి. అంటే ఇక్కడ వేసే డ్రెస్సులు వేరే, క్లాసులో పోయేది ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను. అంటే నా మైండ్ చెప్పేది చేస్తాను. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, అన్ని సిటీ ఫీడ్బ్యాక్లు చూడండి. మీ వాళ్ళ జీవితాలనే, నా జీవితం మారింది కాకుండా ఇతరుల జీవితాలనే లక్షలాది మందిని మారుస్తున్నాను నేను. దానికి ఆధారాలు మీ సెల్, ప్రతి మానవుడి సెల్లో ఉన్నాయి. దాన్ని చూడొచ్చు మీరు. వాళ్ళ జీవితంలో నా దగ్గర నన్ను కలిసిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారింది అంటే ఆ విశ్వశక్తిని నేను పొందాను. 3 దేవతల అనుగ్రహాన్ని ఫస్ట్ పొందాను, తర్వాత విశ్వశక్తి అనేది నేను తీసుకున్నాను. ఆ శక్తి నాలో ఉంది, అందువల్ల నా మాటే మంత్రం తయారైంది. ఓకేనా, ఇలా మారింది. ఓకే, ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా ఆలోచనలు మార్చుకొని నా మొండి పట్టుతో నేను ఉన్నత స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.